ఈరోజు 2 కొరింథీ రాసిన పత్రిక కొరింథీ సంఘానికి పౌలు గారు రెండోసారి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చప్పలు కొడదాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులారా, త్వరగా కొన్ని మాటలు మనం దేవుని దగ్గర నేర్చుకొని వాటి ప్రకారం జీవించి మనం దేవుని మహిమపరచుదుం గాక. హల్లెలూయా. మన మాటలను చూసి ఎవరు ప్రభు దగ్గరికి రారు, కానీ మీకు బోధించబడుతున్న బోధ ప్రకారం మీరు బ్రతికినప్పుడే అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భార్యతో దేవుడు అన్నాడు, భార్యలారా మీ సత్ప్రవర్తన బట్టి వాక్యం లేకుండానే అవిశ్వాసులైన మీ భక్తుల్ని దేవుని సన్నిధికి నడిపించవచ్చు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే బైబిలు ఈ మానవ కోటికి చెప్పే ఒక ప్రశస్తమైన సమావేశం, సన్నిధి. ఆయన సన్నిధిలో ఉండి మాట్లాడే సందేశం ఏంటంటే, అరవకూడదు ఎవరు ఇంకా. ప్లీజ్, భక్తిలో ఉన్న మీరు, ఆయన శక్తిని ఆశ్రయిస్తున్న మీరు మీ ప్రవర్తనని లోకానికి చూపించాలి. అరవకూడదురా, అరవకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చూడండి ఏం చెప్తుందంటే మాదిరి. ఏం చెప్పండి? యేసయ్య మనకి ఏముంచిపోయాడు? మాదిరి ఉంచిపోయాడు. మాటలు ఉంచిపోవాలా. మాటల్లోనే మాదిరి ఉంది. మాదిరి కలిగిన మాటలు మనకు బోధించిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకానికి మాటలే అవసరం, కానీ దేవుడు చెప్పేది ఏంటంటే మాదిరి చూపించమంటున్నాడు. అందుకోసమే లోకానికి మీరు వెలుగై ఉన్నాడని చెప్పారు. ఏమై ఉన్నామంట? దేవుని స్తోత్రం. లోకంలో దీపం పెడితే అది వెలిగించకుండా, వెలుగు లేకుండా దానికి ప్రయోజనం ఉందా? మాటలు విని